ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక ప్రత్యర్థి, రచన చిర్రావూరు మదన్ మోహన్. అద్దం ముందు నుంచుని ఆరోసారి తలదువ్వుకుంటున్నాడు అరుణ్. అతని దృష్టి మెరుస్తున్న తన 2-3 తెల్ల వెంట్రుకల మీద పడింది. శాంత అని అరిచినట్టు పిలిచాడు భార్యను. ఏమిటండి, ఏదో మురిగిపోయినట్టు అంత గౌకక పెట్టారు? అది కాదోయ్, పట్టుమని నాకు 35 ఏళ్ళు కూడా రాలేదు. అప్పుడే బట్టదల పడిందని బాధపడుతుంటే గోరు చెట్టు మీద రోకటి పోటులా వెండి వెంట్రుకలు మొలుస్తున్నాయి. ఒక పక్క తల మెరుస్తున్నది, ఇంకో పక్క నిరుస్తున్నది. చూడు అంటూ తల చూపించాడు భార్యకు. అవును మరి, రోజుకు 10-15 కప్పులకు తక్కువ కాకుండా టీలు కాఫీలు తాగకుండా ఉండలేరయ్యాయి. పైగా రోజుకు 2 ప్యాకెట్ సిగరెట్లైనా ఖాళీ చేయాలి. ఇకపోతే మనిషి ఆరోగ్యం, బుర్రలో ఆలోచన, దానిపైన ఉన్న జుట్టు అన్నీ ఇలాగే సన్నబడతాయి. దెప్పి పొడిచింది శాంత. అబ్బా కాస్త ఆపబోయి, అరిగిపోయిన పాత రికార్డులకు రోజు ఒకటే సోదా సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు అరుణ్. కాకపోతే ఏమిటండి, తయారుగా ఎవరో ఇస్తున్నారు కదా అని ఇలా కాఫీలు టీలు తాగుతూ పోతే ఆ మిగిలినవి కూడా నెరిసి నేల రాలుతాయి. నవ్వుతూ వంటింట్లోకి దూరింది శాంత. అరుణ్ ఒక పెద్ద కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. కంపెనీ పాపులర్ అవడం వల్ల ప్రోడక్ట్స్ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడవుతున్నాయి. అదే అతని ఆరోగ్యానికి శత్రువైంది. వెళ్ళిన చోటల్లా మంచి రెస్పాన్స్. ఆ డీలర్లు ఇచ్చే కాఫీలు టీలు తాగి తీరాలి, తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. దీనికి తోడు తన సిగరెట్ అలవాటు. కాలేజీలో అలా సరదాగా మొదలైంది. ఈ ఉద్యోగరీత్యా చేసే ప్రయాణాలలో అలవాటుగా పెరిగి ఓ వ్యసనంలా తయారైంది. ఈ 5 సంవత్సరాలలో 10-15 సార్లు టీలు కాఫీలు సిగరెట్లు తాగడం మానేశాడు. అయినా కుక్కతోక వంకర మళ్ళీ అదే దారి. శాంత అరుణ్ మేనకోడలు. ఇటు ఆస్తి పోతుందని తన తండ్రి మేనల్లుడు కదా అని అత్తయ్య శాంతతో తనకు పెళ్లి చేసేశారు. మొదట్లో శాంత బెరుకుగా కనబడినా తమ తల్లిదండ్రులు స్వర్గస్థులై ఇంటికి తన యజమానురాలు అయ్యేసరికి ఎక్కడలేని చొరవ, అధికారం పెంచేసుకుంది. ఒక్కొక్కప్పుడు ఆమెకు ఎదురు చెప్పడానికి కూడా జడుస్తాడు అరుణ్. కానీ ఇద్దరు అన్యోన్య దంపతులే. అరుణ్ది లంకంత కొంప, అందుకే పక్క పోర్షన్ అద్దెకిచ్చేశాడు. అద్దె డబ్బుల కన్నా తను టూర్లకు వెళ్ళినప్పుడు తన భార్యకు తోడుంటారన్న సదుద్దేశంతో కొంచెం తక్కువ అద్దెకే ఇచ్చాడు. కానీ అదేం విచిత్రమో కానీ ఆ ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారే. ఒకరు ట్రాన్స్ఫర్తో, ఇంకొకరు కొత్త ఇల్లు కట్టుకుని, ఒకళ్ళు క్వార్టర్స్ దొరికి, ఇంకొకరికి ఎదిగిన పిల్లలకి పెళ్లిలై ఈ ఇల్లు చాలక వేరే ఇంటికి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఖాళీ అయింది. ఏమండి, ఈ టులెట్ బోర్డు మళ్ళీ బయట తగిలించండి, బహుశా మీ సొద భరించలేక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అంటూ టులెట్ బోర్డుతో వచ్చి నిలబడింది. అరుణ్కి అరికాలి మంట నెత్తికెక్కింది. నా సొద భరించలేకనా? అసలు నేను పట్టుకుని 10 రోజులు కూడా ఇంట్లో ఉండనే, ఎప్పుడు టూర్లోనే. నీ నోరు చూసే హడిగిపోయి ఇప్పటిదాకా చాలామంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అన్నాడు అరుణ్. ఆ టులెట్ బోర్డు తీసి లోపల పడే. ఈసారి మన వాటాకి ట్రాన్స్ఫర్లు రాని, ఇల్లు కట్టుకునే స్తోమత లేని ఒకరికి ఇవ్వబోతున్నాం. ఎవరండి ఆయన? ఆతురతో అడిగింది శాంత. రామయ్య పంతులు గారు. అదేనోయ్, చిన్నప్పుడు మనకు ఓనమాలు దిద్దించిన ఎలిమెంటరీ స్కూల్ పంతులు గారు. ఆయనకి ఇల్లు కావాలిట, కాకపోతే అంత అద్దె ఇచ్చుకోలేనన్నారు అని ఆగాడు అరుణ్. అద్దె తక్కువైనా పర్లేదు, ఆయనకే ఇద్దామండి తన జడ్జిమెంట్ను జారీ చేసింది శాంత. ఆహా, ఇన్నాళ్లకు మావిడ నా మాట వినిందండి. ఇదిగో ఈ శుభ సందర్భంలో వేడిగా స్ట్రాంగ్గా నీ చేత్తో ఓ కాఫీ కొట్టించు అన్నాడు అరుణ్ నవ్వుతూ. శాంత ఇలారా, ఈయన పేరు ప్రకాష్, రామయ్య పంతులు గారి అబ్బాయి. అడ్వాన్స్ తీసుకొచ్చారు, వచ్చే నెల 1వ తారీఖు నుంచి వస్తారట అని అడ్వాన్స్ ఆమె చేతికిచ్చాడు అరుణ్. శాంత ప్రకాష్ని ఎగాదిగా చూసింది. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. పొడ్డు పొడుగు, నిగనిగలాడే గిరజాల జుట్టు, అచ్చం తెలుగు సినిమా హీరోలాగా ఉన్నాడు. మీరేం చేస్తుంటారు ప్రకాష్ గారు అడిగింది శాంత. MA ఎకనామిక్స్ చదివాను, ప్రస్తుతం ఖాళీయే. ప్రకాష్ సిగ్గుపడకుండా సమాధానం చెప్పాడు. అందుకున్నాడు అరుణ్. నేను ఒట్టి BA ఎకనామిక్స్ మాత్రమే చదివాను, కానీ మంచి ఉద్యోగంలో ఉన్నా. అన్నట్టు మీ అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. ఈ ఇల్లు మాకిచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పమన్నారు. ఈవిడ మీ చెల్లిలా సార్ అడిగాడు ప్రకాష్. శాంత ముసిముసి నవ్వులు.
అరుణ్ షాక్ తినడం చూసి తనేదో తప్పు చేశానని గ్రహించాడు ప్రకాష్. చంపారు, ఇంకా నయం, నా కూతురు అని అడగలేదు. ఈమె నా సొంత భార్య, నాకన్నా 11 ఏళ్ళు చిన్నది, మేనరికం అంతే, వెధవది. నా బట్టతల చూసి అందరూ పప్పులో కాలేస్తున్నారయ్యా చెప్పాడు అరుణ్. సారీ సార్, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి ప్రార్థనాపూర్వకంగా అన్నాడు ప్రకాష్. అబ్బే నో, ఇవన్నీ నాకు అలవాటు అయిపోయాయి. సేల్స్మెన్ అనేవాడికి కొంచెం చర్మం గట్టిగా ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చాను. నాకు అద్దె కథ ముఖ్యం. నేను టూర్కి వెళ్తే మా ఆవిడకు తోడుగా మంచి మనుషులు కావాలి. అందుకే అద్దె తక్కువైనా మీకే ఇచ్చాం. నాన్నగారిని అడిగానని చెప్పండి. ఏదో త్యాగం చేసిన వాళ్ళగా పోజు పెట్టాడు అరుణ్. ప్రకాష్ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆనాడు ఆదివారం స్నానం చేసి టూర్ నుంచి వచ్చిన అరుణ్ తన రిపోర్ట్లు రాసుకుంటున్నాడు. శాంత ఉప్మా ప్లేట్తో వచ్చి అరుణ్ ఎదురుగా నిలబడింది. ఏమండి? ఏదో చిన్న సైజు అలజడిని ఎదురు చూశాడు అరుణ్. మామూలుగా అయితే టిఫిన్ ప్లేట్ అక్కడ పెట్టి కాఫీ చేయడానికి ఈ పాటికి లోపలికి వెళ్ళిపోయి ఉండేది శాంత. మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు అరుణ్. ఎస్ చెప్పు, తల పైకెత్తి అన్నాడు. మీరు ఉన్నారు, ఆ గ్యాస్ స్టవ్ మండటం లేదని మీతో చెప్పి నా ప్రాణం పోయింది. చూడండి, ఆ ప్రకాష్ 5 నిమిషాలు ఎలా రిపేర్ చేసి పెట్టాడు అన్నట్టు మొన్న మన మిక్సీ తీసుకెళ్లి రిపేర్ చేయించుకొచ్చాడు. అతనికి ఆ బాపతు 250 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చేయండి. ఏమండి, అతడు ఎంత బాగా పాడతాడనుకున్నారు? మొన్న మీరు ఊళ్ళో లేనప్పుడు దినకర శుభకర పాట అచ్చం ఘంటసాలలాగా పాడాడు తెలుసా? తన భర్తతో పరాయి మగాడి గురించి మాట్లాడుతున్న సంగతే మర్చిపోయి మాట్లాడుతున్నది శాంత. ఘంటసాల, గరం మసాలా, వీడెవడరా నా ప్రాణానికి? మనకు చేతగాని పనులన్నీ చేస్తున్నాడు, గొనుక్కున్నాడు అరుణ్. ఏమిటండి, నేను మాట్లాడుతుంటే మీలో మీరు ఏదో గొనుక్కుంటున్నారు అన్నట్టు. మీరు ఊళ్ళో లేనప్పుడు కరెంట్ పోతే ప్రకాష్ ఫ్యూజ్ వేశాడు, మీరు ఉన్నారు. ఎన్నాళ్ళైనా ఇంట్లో ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి చీకట్లో. వంటింట్లో పొయ్యి మీద ఏదో వాసన వస్తే అరుణ్కి ఇంటర్వెల్ ఇచ్చి లోపలికి వెళ్ళింది శాంత. అరుణ్ స్వాగతం మొదలైంది. లాభం లేదు, ఈ ప్రకాష్ గారు మనకి కాంపిటీషన్గా కాదు, ఓ చిన్న సైజు విలన్గా తయారవుతున్నాడు. పెట్రోల్ని నిప్పుని పక్కపక్కనే ఉంచకూడదు. అందులో మనకి ఈ మధ్య టూర్లు ఎక్కువయ్యాయి. ఈసారి వీళ్ళని నేనే ఇల్లు ఖాళీ చేయించేస్తాను. పాడు, ఏమిటి పిచ్చి ఆలోచన? తనను తనే మందలించుకున్నాడు. ఇంతలో ప్రకాష్ వచ్చి విష్ చేశాడు. థింక్ ఆఫ్ ఎ డెవిల్ వచ్చి నుంచున్నాడండి మనసులో అనుకుని. రండి గుడ్ మార్నింగ్ ఆహ్వానించాడు అరుణ్ సభ్యత కోసం. సాయంత్రం షాపింగ్కి వెళ్దాం అని శాంతగారు అన్నారు. జ్ఞాపకం చేసిపోదామని వచ్చా, నవ్వుతూ అన్నాడు ప్రకాష్. అరుణ్ వింటూ ఉన్నాడు. ఏమిటో, ఆ రామాయణ కాలంలో రావణాసుడు ఎంతో మంచివాడు, రాముడు లేనప్పుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. కానీ వీడో తన ఇంటికి వచ్చి తన ఎదురుగా కూర్చొని తన భార్యని సాయంత్రం బయటకు తీసుకుపోవటానికి, జ్ఞాపకం చేసిపోవడానికి వచ్చానని తనతోనే చెబుతున్నాడు. రావణ, నీకు నా జోహార్లు అని మనసులో మదనపడుతూ అలాగా అని తన పని చూసుకోవడంలో మునిగిపోయాడు. కానీ ప్రకాష్ వదలేదు. అన్నట్టు జుట్టు బాగా పెరగడానికి ఓ హెయిర్ ఆయిల్ ఉంది, నేను దాన్నే వాడుతున్నాను, మీకు ఒకటి కొనుక్కురానా అడిగాడు. వీడు నిజంగా నా మీద ప్రేమతో అంటున్నాడా? నా భార్యను బయటకు తీసుకెళ్లడానికి పర్మిషన్ అడుగుతున్నాడా? లేక నా బట్టతలను చూసి విమర్శిస్తున్నాడా? ఏది తేల్చుకోలేకపోయాడు అరుణ్. పర్వాలేదులేండి, మీకెందుకు శ్రమ, రాని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు అరుణ్. అరుణ్కి మళ్ళీ టూర్ పడింది. ఈసారి టూర్కి వెళ్ళాలంటే అరుణ్కి బాధగా ఉంది. పంతులు గారి భార్య ఊరికెళ్ళి 10 రోజుల పైనే అయింది. ఆయనేమో సరిగ్గా ఇంట్లో ఉండడు, ఎప్పుడూ ఎవరిదో ఒకరి పని నెత్తిన వేసుకుని తిరుగుతుంటాడు. తనకేమో ప్రమోషన్ ఆశ చూపి ఊర్లు తిప్పుతున్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఇంట్లో ఉండేది తన భార్య శాంత, ఆ ప్రకాష్ గారు. అప్పటికీ ఆ ప్రకాష్ గారి కోసం కొన్ని చోట్లకు వెళ్లకుండానే దొంగ రిపోర్ట్లు రాసి మేనేజ్ చేస్తున్నాడు అరుణ్. శాంతకి తను ఇలా అస్తమానం టూర్లకు వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం? అన్నీ సర్దుకుని శాంతను ఊరడించి కాన్ఫరెన్స్ దాకా కాస్త ఓపిక పెట్టు, ప్రమోషన్ వచ్చాక టూర్లు తగ్గుతాయిలే అని చెప్పి బయలుదేరాడు అరుణ్. ఎదురుగా ప్రకాష్ నవ్వుతూ సాక్షాత్కరించాడు. ఏమిటి, పెట్టేబేడతో మళ్ళీ టూరా? పాపం సార్ మీరు అంటూ పలకరించాడు. అబ్బా వచ్చావా నాయనా? మొగుడు పెళ్ళం మధ్యలో పానకంలో పుడకలాగా వీడకుడు అని మనసులో తిట్టుకుని రండి ఓ చిన్న టూర్ 2 రోజుల్లో వచ్చేస్తా అన్నాడు అరుణ్. అబ్బే తొందర లేదు, మెల్లిగానే రండి. సేల్స్మెన్ అనేవాడు మార్కెట్లో అలర్ట్గా ఉండకపోతే చుట్టూ ఉన్న కాంపిటీటర్లు దూరేస్తారు. తర్వాత పోయిన మార్కెట్ పట్టడం చాలా కష్టం సార్. ప్రకాష్ గీతోపదేశం చేశాడు అరుణ్కి. అరుణ్ తనలో పెద్ద మేనేజర్ లాగా నాకు సలహాలు ఇస్తున్నాడు. నేను మెల్లగా రావాలా? ఎందుకో కాంపిటీటర్లు దూరతారా? వీడొక్కడు చాలడు నాకు. అసలు వీడి మాటలో మన తెలుగు సినిమాల్లోనే ద్వందార్థం ఉన్నట్టుందేమిటి అనుకున్నాడు. కానీ పైకి మాత్రం నిజం భలే చెప్పారు అన్నాడు.
అంతకన్నా ఇంకే అనలేకపోయాడు అరుణ్. ఓ రోజు అరుణ్ ఆరు బయట రిపోర్టులు రాసుకుంటుంటే శాంత ఎవరితోనూ ఘర్షణ పడుతున్నది. తలెత్తి చూస్తే పంతులు గారిని తమ పంపులో నీళ్లు పట్టకూడదని నిక్కచ్చిగా చెబుతోంది శాంత. ఆయన బిక్కముఖం వేసుకుని వట్టి బిందుతో వెనక్కు వెళ్లారు. అరుణ్ మనసు మాస్టర్ కోసం బాధపడింది. అంతకన్నా శాంత మాటలకు ఇంకా ఎక్కువ బాధపడింది. ఇంతలో బిందెతో తయారయ్యాడు ప్రకాష్. హలో శాంత గారు, మీరు భలేవారండి. ఎంత మా కొళాయి రిపేర్ అయినా మీ ఇంట్లో నీళ్లు పట్టకూడదని మా నాన్నగారిని హడలుగొట్టేశారు. ఇలాగే ఇదివరకు మీ అద్దెకున్న ఇంట్లో మీలాగా ఓ అందమైన ఆవిడ ఉండేది. ఆమె రోజు ఎంచక్క అంటూ కబుర్లు చెప్తూ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. అలా 4-5 రోజులు పంతులు గారిని శాంత కసురుకోవటం, ప్రకాష్ వచ్చి మాటలతో ఆమెను బురిడి కొట్టించి 5-6 బిందెలు నీళ్లు తీసుకెళ్లటం. శాంత దాన్ని కళ్ళప్పగించి చూడడం చూసిన అరుణ్కి వాళ్ళ మీద అనుమానమే కాకుండా పంతులు గారిని ఇల్లు ఖాళీ చేయించాలన్న ఆలోచన బలపడింది. ఆ రోజు రాత్రి పడక గదిలో అరుణ్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. పక్కనే శాంత ఉంది. ఏమోయ్, నీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. వచ్చే నెల మన పంతులు గారిని. అతని మాటలకు అడ్డుపడి శాంత, ముందు నేను చెప్పేది వినండి. ఈ పంతులు గారి అబ్బాయి ప్రకాష్ ఉన్నాడే, ఒట్టి సోమరిపోతూ. ఓ ఉద్యోగం సద్యోగం వెతుక్కోకుండా పంతులు గారిని ఎంత అవస్థ పెడుతున్నాడో తెలుసా? నాకైతే ఇకిలించుకుంటూ అన్ని పనులు వద్దన చేసి పెడతాడు. అదే వారం రోజులుగా వాళ్ళ కొళాయి రిపేర్ అయితే బాగు చేసుకోకుండా ఈ వయసులో ఆ ముసలాయన చేత నీళ్లు మోయిస్తున్నాడు. అందుకే తగిన బుద్ధి చెప్పా. ఈ 4-5 రోజులు నీళ్లు మోసి ఇక మోయలేక ఇవాళ చచ్చినట్టు వాళ్ళ కొళాయిని బాగు చేసుకున్నాడు. అంతేకాదు, ఇలాంటి సోమరిపోతులంటే నాకు అసహ్యం అని చెప్పా. రేపే వెళ్ళిపోతున్నాడు వైజాగ్ ఉద్యోగం చేరడానికి. గలగలా నవ్వుతున్న శాంత నవ్వుల ఒరవడికి అరుణ్ చౌకబార్ ఆలోచనలన్నీ కొట్టుకుపోయాయి. నిప్పులాంటి శాంతను అపార్థం చేసుకున్నందుకు, ప్రకాష్ గాడిని తన ప్రత్యర్థిగా భావించుకున్నందుకు భార్యని క్షమాపణ వేడుకున్నాడు అరుణ్ మనసులోనే. కథానిక ప్రత్యర్థి రచన చిర్రావూరు మదన్ మోహన్.